మార్కెట్లో ఫ్రాంచైజీకి సంబంధించి జరుగుతున్న మోస్ట్ స్కామ్స్ అండ్ మిస్కమ్యూనికేషన్స్ ఏంటి? వాళ్ళ అండర్స్టాండింగ్ దగ్గర ఒక గ్యాప్ ఉంది. అంటే 5-10% ఈ చేస్తాం అవి చేస్తాము అనేది ఫ్రాంచైజర్ చెప్పడం కామన్. కొంచెం ఎక్కి చెప్పడం ఏ బిజినెస్లో ఉంటుంది కదా. ఫ్రాంచైజింగ్ దాంట్లో కూడా మొత్తం టైం పెడతాను ఓకే ఫస్ట్ 1 year మేము పెడతాం అంటాం కూడా ఉంది. బట్ వాళ్ళు పెట్టకపోవటం ఉంది. చాలా మంది మాకు అసలు రాయల్టీ వద్దని అంటారు. రాయల్టీ ఛార్జ్ అని ఎవరైతే చెప్పేస్తారో అసలు అది అబద్ధం అంటున్నా. టాప్ పీపుల్ ఇన్ ద వరల్డ్ కూడా రాయల్టీ ఛార్జ్ చేయాలి. రైట్, వన్ టైం ఫీజు తీసుకున్న వాడు వదిలేస్తాడు పక్కా. నీకు ప్రొడక్ట్ ఇవ్వాలి, ఇస్తున్నాను, సేల్స్ రావట్లేదంటే ఎందుకు? సేల్స్ ఏంటి? నీకు ప్రొడక్ట్ ఇచ్చాను, అయిపోయింది కదా, అయిపోయింది, డిస్కషన్ అయిపోయింది. సో అందుకని రాయల్టీ కావాల్సింది. సో చాలా మంది వచ్చి అడుగుతారు రాయల్టీ కొంతమంది ఛార్జ్ చేయట్లేదు. ఛార్జ్ చేయకపోతే అది ప్రాబ్లం అండి. అది అసలు అగ్రిమెంట్ లోనే లేదు అంటే అది అబద్ధం అసలు. రెడ్ ఫ్లాగ్ అన్నట్టు. ఎస్, అదైతే మీరు వినకూడదు. అండ్ దట్ ఈస్ సంథింగ్ దట్ యాజ్ అ పర్సన్ నేనైతే ఎవరికి సజెస్ట్ చేసినా దాంట్లో అయితే పడొద్దు అంట.